దేవునికి స్తోత్రము. Praise be to God. మిమ్మల్ని అందరినీ బైబిల్ స్టడీలో కలవడము సంతోషము. And we are glad to meet you all through this Bible study. లాస్ట్ వీక్ దేవుడు మనకి బైబిల్ స్టడీలో సహాయం చేశారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. Last week God helped us in the Bible study and we thank God for it. ఈ వారం కూడా మన స్టడీలో దేవుడు నడిపించబోతున్నారు. Even this week of study God is going to lead us. జయ జీవితంలో నడిపిస్తాడు. He is going to lead us in victorious life. ప్రార్థన చేసి స్టడీలోకి వెళ్దాం. Let us pray and get into the study. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల మా యేసుక్రీస్తు, O Holy Father and gracious Lord Jesus Christ, మమ్మల్ని తండ్రి గత వారమంతా కాపాడినందుకు వందనాలు, స్తోత్రములు. Lord, we thank you for Lord preserving us all through last week. జయ జీవితం నాకు అవసరమైన వాటిని మాకు బోధిస్తున్నందుకు నీకు స్తోత్రములు. Lord, we thank you for Lord teaching us the principles of victorious life. తండ్రి, మమ్మల్ని విశ్వాసులుగా మీరు పిలువటల ఉద్దేశమే మేము జయ జీవితం జీవించాలని. Lord, the very purpose for which you have called us is that we live a victorious life. అవును తండ్రి, మీరు చెప్పిన ఉపమానంలో మీరు ఈ రీతిలో అన్నారు. Yes, Lord, in the parable that you taught, you have said like this. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి విసురుతుంది, ఆ ఇంటిని కొడుతుంది, అయినా ఆ ఇల్లు నిలబడుతుంది అన్నావు. The rains will come, the floods will come, the winds will blow, but that house will remain firm. అవును తండ్రి, మా జీవితాలు స్థిరంగా నిలబడితే అది నీ నామానికి ఎంతో మహిమ తెచ్చుదై ఉంటుంది. Yes, Lord, if our lives are firm and established, then how much honor will come to your name. ఈ దినం కూడా యెహోషువ గ్రంథము నుండి తండ్రి జయ జీవితమునకు అవసరమైన ప్రిన్సిపల్ ని నేర్చుకోవడానికి మా కృప సహాయము దయచేయండి. Lord, even today give us the grace and your help to learn the principle of victorious life from the book of Joshua. ఈ స్టడీని మాకు ఆశీర్వదించండి. Lord, bless this study for us. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మనము గత వారము ఎరికో గోడల విషయమై దేవుడిచ్చిన ఆజ్ఞని ఏ రీతిలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు పాటించారని మనం గమనించాం. Last week we saw how God gave Joshua and the Israelites the command regarding the Jericho walls. వారు ఏమాత్రం సందేహించకుండా దేవుడు చెప్పిన మాటకి లోబడ్డారు. They never doubted but completely obeyed the word of God. మీరు ఆ మ్యాప్ అంతా చూసారని అనుకుంటున్నాను. And I think you have seen the map. ఆ గోడలు ఎలాగా ఆల్మోస్ట్ ఇన్నర్ వాల్ వరకు 46 feet హైట్ ఉందని, And how the inner wall is 46 feet high. బయట 26 అడుగులు ఎత్తని, And how it is 26 feet thick outside. తర్వాత నాట్ థిక్, ఇట్ ఇస్ హై, 26 feet హై, 26 feet 6 high. నుండి 7 అడుగులు వెడల్పు, And 6 to 7 feet the width of it. ఇది చూస్తూ వారు 6 దినాలు వెళ్ళారు. And seeing this, they went all around for 6 days. మనం నేర్చుకున్నది ఏంటంటే, What we have learnt is, దేవుడు మనకు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచుతూ నమ్మికతో మనము ఆ కార్యంని నెరవేరుస్తూ ఉండాలి. we with faith should just follow the commandment what God has given us. దేవుడు మనకి ఇచ్చిన మాట వాగ్దానం పట్టుకొని మనం నడవాలి. And we have to hold on to the promise that God has given us and we should continue to walk. ఆ వాగ్దానం ఏంటంటే, నేను ఎరికో రాజుని బలాజ్యుల్ని మీ చేతికి అప్పగించాను. And the promise was, I have given Jericho, I have given the king of Jericho and the valiant warriors into your hand. 6 దినాలు అయిపోయిన తర్వాత, After 6 days, మనం 15వ వచనం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, and in the book of Joshua chapter 6 and verse 15, ఉదయాన్నే వారు లేచి మొదలు పెట్టారని. we see that early they rose and they started. ఎందుకంటే 7 సార్లు తిరగాలి. Because 7 times they had to go around. 7 సార్లు తిరిగిన తర్వాత 7వ మారు వారు యాజకులు గొప్ప బోరని ఊదాలి. And we see after they have marched around the city for 7 times, they at the 7th time the priests should blow the trumpets. అయితే వారు సబ్బాతుని పాటించలేదు. That means they did not follow the Sabbath. 7వ దినము విశ్రాంతి దినం.
Seventh day is the Sabbath day. మనకు అది తెలుసు. We know that. 6 దినాలు దేవుడు సృష్టించాడు సృష్టి యావత్తును. 7వ దినం ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. 6 days God created the whole universe, and then on the 7th day he rested. ఆ 7వ దినము ప్రభు దినము. And 7th day is the Lord's day. 7వ దినము దేవుని దినము. And the 7th day it's the Lord's day. ఆ దేవుని దినము దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు. And on the Lord's day God gave them a commandment. అది ఏంటి ఆజ్ఞ? What is that commandment? 7వ దినం మాత్రం 7 సార్లు తిరగాలని. He said on the 7th day 7 times you have to go around the city. యాజకులు యుద్ధానికి వెళ్ళరు. Priests will not go usually for war. మందసం పెట్టి యుద్ధానికి వెళ్ళకూడదు, అవసరం లేదు. The ark of the covenant should not go in for the battle. కానీ దేవుని సన్నిధికి గుర్తుగా అది తీసుకువెళ్ళమన్నాడు. But God said, take it as a sign of my presence. అని యాజకుల్ని వెళ్ళమన్నాడు. And he said the priest should also go. కారణం వారు బూర ఊదినప్పుడు దేవుడు దేవుడు వారు బూర శబ్దం విని వారిని జ్ఞాపకం చేసుకున్నాడని తెలియాలన్నాడు. Because when they blow the trumpets they should know that Lord has remembered them. ఆ 7 అనేది హెబ్రీయులు యూదుల యొక్క నమ్మిక ప్రకారం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అది సంపూర్ణతకి గుర్తై ఉన్నది. And in the Bible when we see the Jewish culture 7 denotes perfection. సో 7వ దినము 7 సార్లు. 7th day and 7 times. అంటే ఏంటి అర్థమైంది వారికి? So what did they understand? ఈ రోజుతో మన తిరగడం అనేది ఒక సంపూర్ణతకి పరిపూర్ణతకి వస్తుందని. And they understood that from this day going around has come to an end. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, and in the letter to the Hebrews chapter 11 and verse 30 మనం ఏం చూస్తున్నామంటే, what we see is అక్కడ విశ్వాసమును బట్టి ఎరికో గోడలు పడిపోయినాయని. And what is written is, by faith the Jericho walls fell. వారు 7 దినములు తిరిగిన తర్వాత విశ్వాసమును బట్టి పడిపోయింది. After they went around for 7 days, because of their faith the Jericho walls fell down. సో సబ్బాత్ రెస్ట్ అనేది దేవుడు ఇవ్వలేదు. So God did not give them the Sabbath rest. ఇక్కడ ఎక్సెప్షనల్ కమాండ్ ఇచ్చాడు. Today he gave an exceptional command. అదేంటంటే ఆ దినము పరిపూర్ణం అవ్వాలి అని. Because that day has to become perfect. మీరు ఆ దినము మీ క్రియల్లో సంపూర్ణతకు రావాలి. And you have to come to perfection in your works on that day. మనకి ఎందుకు ప్రభు దినం విశ్రాంతి దినమైంది? Why for us the Lord's day has become the day of rest? అది మొదటి దినముగా మారింది మనకి. And how did it become the first day of the week for అది us? మొదటి దినముగా మారింది మనకి. And it has become the first day for us. ఆ మొదటి దినమే ప్రభు దినము, పరిశుద్ధ దినము. That first day of week is the Lord's day and it is a Sabbath ఆ day. దినము దేవునితో మన సహవాసం చేయడానికి సమయం గడిపితే మనలోకి ఆ సంపూర్ణతలోకి వచ్చే అవకాశం ఉన్నది. And if we can spend time with God on that day, then that perfection can come into us. మరి సబ్బాత్ పాటించే విషయమై వచ్చే ఆశీర్వాదాలు యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. And we see in Isaiah chapter 58 the blessings if we keep the Sabbath. మరి 13-14 వచనాల్లో ఉన్నాయి. And it is in 13 and 14th verse. అయితే నూతన నిబంధనలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. But in the New Testament I want to remind you of one thing. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో In the book of Revelation chapter 1 and verse 10, డొమేషియన్ అనే చక్రవర్తి యోహాన్ని బత్మో దీవిలో ఎక్సైల్ పంపించాడు, చెరగా పంపించాడు. and the emperor Domitian sent John into the Patmos island as into exile. మరి అక్కడ ఒంటరివాడుగా ఉన్నాడు. And he was all alone ఆ there. ఒంటరితనానికి చనిపోవాలి. And for that loneliness he has to die there. యాక్చువల్లీ అది జాన్కి ఒక లాక్డౌన్. And for John it was a lockdown. ఆ లాక్డౌన్ లో బాధపడాలి, నిరాశకు గురి అవ్వాలి. And in that lockdown he should be discouraged and he should be very sad. ఆయన ఒక్క విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకున్నట్లు కనబడుతుంది. But what we see that he remembered only one thing there. అక్కడ మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో In the book of Revelation chapter 1 and verse 10, ఆయన ప్రభు దినమందు అని చెప్తున్నాడు. he says that in the Lord's day. మరి
అపోస్తులకి ఈ ప్రభు దినం అనేది ముఖ్యత్వం వహించినదై కనబడుతుంది, ముఖ్యమైనదిగా కనబడుతుంది. And we see that for the apostles, the Lord's Day was very, very important. సో ఆ దినాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. That's why he recognized it. అక్కడ క్యాలెండర్ లేదు, And he didn't have a calendar. లాక్డౌన్ లో డేస్ మర్చిపోతున్నాం. And in the lockdown, we forget the days. డేట్ మర్చిపోతున్నాం. And we forget the date. టైం కూడా సరిగా మర్చిపోతున్నాం. And even time we forget. తలుపులన్నీ వేసి ఉంటే అప్పుడే చీకటి పడిపోయిందాన్ని. And if all the doors are locked and we think, oh, it's night so soon. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. So he also was in a similar situation. ఆయనేమో ప్రభు దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. But he remembered the Lord's Day. ఆ దినము ప్రభుతో సహవాసం చేయాలి నేను. And this day I have to fellowship with the Lord. అన్ని దినాలు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. Every day we have to be in fellowship with God. కానీ అది పరిశుద్ధ దినము, ఆరాధన చేసే దినము. But that is the holy day and it is a day of worship. దాన్ని ఆయన గుర్తు తెచ్చుకున్నాడు. And he recognized it. ఆ దినము ఆయనని దేవుడు ఆయనకి దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చాడు. And that day God gave him revelations. ఆయన ఆత్మయందు ఉన్నాడని రాయబడి ఉన్నది. ప్రభు దినమున ఆత్మయందు ఉన్నాడని. And it's written that in the day of the Lord he was in the spirit. అప్పుడు ఈ విషన్స్ అన్ని, దర్శనాలన్నీ దేవుడిచ్చాడు. And God gave him all those visions. ఆ లాక్డౌన్ అనేది మధురమైనదిగా చేశాడు. And that lockdown became very sweet experience for him. అది అర్థవంతంగా చేశాడు. And it became meaningful for him. ఆయన తిరిగి వచ్చి అది పత్రిక రాశాడు. And he came back and wrote those letters. మనకు కూడా అంతే. And for us also it is the same. విశ్రాంతి దినముని నిర్లక్ష్యము చేయక. We do not neglect the Sabbath We day. should not. మన విశ్రాంతి దినముని నిర్లక్ష్యము చేయక. We should not neglect the Sabbath day. దేవుని దినముగా దాన్ని భావించి. And we have to consider it as the Lord's day. ఆ దినమే మనము సంపూర్ణతలో నడవడానికి దేవుడిస్తున్న అవకాశము. And that is the day when God is giving us the chance to walk in perfection. ఆ దినము, ఆ వారంకైనదంతా దేవుడు మనతో మాట్లాడతాడు. And all that we need for the whole week, that day God will speak to us. బలపరుస్తాడు. He will strengthen us. ఒక వారం వరకు దేవుడు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం స్తుతిస్తాం. And we remember all that God has done during the last week and we worship him. అయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో వారు కేకలు వేశారు. And in the book of Joshua chapter 6 and verse 16 verse 16 they cried out. యెహోషువ కేకలు వేయమని చెప్పాడు. Joshua said you have to shout. 20వ వచనంలో గోడలు పడిపోయినాయి. And we see that in the 20th verse the Jericho walls came down. ఆ తర్వాత ప్రతివారు వారి ముందు వారు నడిచి వెళ్ళారని చెప్పి 20వ వచనంలో రాయబడి ఉన్నది. And in the 20th verse we see that the people went up into the city, every man straight ahead. వెంట్ అప్ అని ఉంటుంది. It is written went up. అంటే ఆ గోడలు కూలి ఒక ర్యాంప్ లాగా తయారైంది వీరికి. And when the walls came down, it became as a ramp for them. సో వారు పైకెక్కి పట్టణంలోకి వెళ్ళారు. So they climbed up and went into the city. ఎంత గొప్ప అద్భుతం జరిగిందండి. And such a great miracle took place. ఆ ప్రశ్న ఏంటంటే, now what is the question is, దేవుడు ఆయనకైనా ఎరికో గోడల్ని కూల్చలేడా? can God not bring down the Jericho walls? ఎందుకు వీరు 6 రోజులు తిరగాలి, 7వ రోజు 7 మార్లు తిరగాలి? Why they have to go around for 6 days and then on the 7th day 7 times they needed to go around? ఎందుకు వీరిని దేవుడు అలా చేయమన్నాడు? Why did God tell them to do this? ఇక్కడే ఒక ప్రిన్సిపల్ ని మనం నేర్చుకుంటున్నాం. Here we are learning a principle. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, what is that principle? నమ్మకమైన తన పిల్లల్ని జయములోకి దేవుడు జయము తీసుకురావడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. Lord uses his trustworthy children to bring victory. మరలా చెప్తాను. Again I repeat it. దేవునికి నమ్మకమైన తన పిల్లల్ని జయము తీసుకురావుటకు దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు.
Lord uses his trustworthy children to bring victory. నమ్మకమైన వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు. Those who are very faithful, God will use them. అందువలన ఈ నమ్మకమైన వారికి ఒక జయ అనుభవం. So those who are faithful, they will have a victory experience. వారికి కూడా జయములో ఒక పాలు ఉన్నది. They will also have a part in the victory. ఆ జయం ఎలా వచ్చింది అని అడిగితే, and how the victory has come, if the question is asked, దేవుడు మమ్మల్ని 6 రోజులు తిరగమన్నాడు, మేము తిరిగాము. and they'll say God told us to go around the city for 6 days. 7వ రోజు 7 మార్లు తిరగమన్నారు, మేము తిరిగాము. and he said for the 7th day 7 times, and we did it. ఆ తర్వాతనే ఎరికో గోడలు కూలినాయి. and only then the Jericho walls came down. దేవుడు తన పనికై తన బిడ్డల్ని వాడుకుంటున్నాడు. God will use his children for his work. ఏ పనికండి? for what work? తన బిడ్డల్లో జయము తీసుకొచ్చే పనికై. to bring victory for his children. ఎవరు ఎరికో గోడల్ని కూల్చగలరు? who can bring down the Jericho walls? ఎవరు వారిని జయంలోకి నడిపించగలరు? who can lead them into victory? ఎన్నాళ్ళు వారు కడితే ర్యాంప్ వస్తుంది 46 feet కి? and how long will they build a ramp for 46 feet? ఆ శత్రువు చూస్తూ ఊరుకోవాలా? and the enemy has to see and be quiet. ఎక్స్కవేషన్స్ ప్రకారం మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, and according to the excavations, what we have come to know, నార్దర్న్ సైడ్ మాత్రం ఆ గోడ 8 అడుగులకు ఉండిపోయిందట. నార్దర్న్ సైడ్ మాత్రం 8 అడుగులు ఎత్తుకి ఆ గోడ అలాగే ఉండిపోయిందట. in the northern side, that wall remained as it is for 8 feet height. ఆ నార్దర్న్ సైడే రాహాబ్ యొక్క ఇల్లని. and we see that in that northern side was Rahab's house. అక్కడ నుండి ఆ పర్వతంకి వెళ్ళి దాక్కోమంది కదా, ఆ పర్వతం కూడా అట్టే ఉందని. and she said, go and hide in the mountain, and even that mountain is on that side. కాబట్టి రాహాబ్ వారి కుటుంబం రక్షింపబడ్డారు. so Rahab and her family was saved. యెహోషువ ఆ మాట చెప్పాడు. and Joshua told that అందరినీ నాశనం చేయాలి గాని మీరు రాహాబుని వారి కుటుంబాన్ని మాత్రం తీసుకొచ్చేయాలని. he said, you have to destroy everybody, but Rahab and her family, you have to bring them back. 19వ వచనంలో ఆ బంగారం వెండి ఇత్తడి అన్ని కూడా దేవునికి చెందుతుందని చెప్పాడు. and we see in the 19th verse, the silver, gold and bronze will belong to the house of the Lord. ఫస్ట్ విక్టరీ ఇది. this is the first victory, ఫస్ట్ యుద్ధము. first battle. వచ్చిన సొమ్మంతా దేవునికి అర్పించాడు. and whatever spoil came, he gave everything to the Lord. ప్రథమ ఫలముగా దేవునికి అన్నాడు. he said, like the first fruit, it is for the Lord. కానీ మొత్తం అందరినీ నాశనం చేయాలని చెప్పాడు. but he said that everybody should be destroyed. దాంట్లో ఏమి తీసుకోకూడదని చెప్పాడు. and he said, don't take anything from there. కనానీయులదంతా శాపగ్రస్తమైనది. and he said, all that is that belongs to the Canaanites, it is cursed. ఆ తర్వాత ఆ ఎరికో పట్టణాన్ని కూడా ఆయన శపించాడు. and we see that he also cursed the city of Jericho. అయితే మనం నేర్చుకుంటున్నది ఏంటి? so here what are we learning? నమ్మకమైన వారిని దేవుడు జయంలో నడిపిస్తాడు. those who are trustworthy or faithful, God will lead them into victory. కొన్ని ఉదాహరణలు బైబిల్ నుండి చూద్దాం. from the Bible we will see a few examples. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో, in the book of Numbers chapter 12 and verse 7, దేవుడు ఒక ఆయన్ని గురించి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. and God told about one person that he is faithful in all my house. ఆయన పేరు మోషే. and his name was Moses. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయించాడు. and even in the letter to Hebrews, the author of Hebrews has mentioned this in Hebrews 3 and 5. మరి నమ్మకమైన వాడని చెప్పాడు. and he said that he is a faithful person. అది ఏ సందర్భంలో చెప్పాడంటే, in what situation did he say that? కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే, when we see the context, అక్కడ మోషే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో in the book of Numbers chapter 12, మోషే కూషుడిని వివాహం చేసుకున్నాడు. Moses married a Cushite woman. అక్కడ వెంటనే అహరోను మిరియాముకు బాధ కలిగింది. and we see that Miriam and Aaron, they were not very happy with it.
ఏంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటి? And is God speaking only to you? నువ్వు వివాహం చేసుకున్నావు, And you got married. ఇది సరేనా ఏంటి? Is it right? మాతో దేవుడు మాట్లాడని అనుకుంటున్నావా? What you think that God doesn't speak to us? అంటే దాని అర్థం ఏంటంటే, That means what is the meaning నువ్వు of it? చేసిన తప్పు You have done a mistake మాకు రైట్ ఏంటో తెలుసు. and we know what is right. ఇది వారి యొక్క మాటలు. This is their words. అక్కడ ఏం రాయబడి ఉందంటే, What is written here is, సడన్ అకస్మాత్తుగా దేవుడు మోషే, అహరోన్, మిరియామిని గూడారం దగ్గరికి రమ్మన్నాడట. and suddenly ప్రత్యక్ష గూడారం దగ్గరికి. God told Moses, Aaron and Miriam to come to the tent of meeting. 4వ వచనంలో In the 4th verse, అకస్మాత్తుగా అని చెప్పి రాయబడి ఉంది. it's written that suddenly the Lord said. అక్కడ మేఘస్తంభంలో దేవుడు దిగి వచ్చాడు. And there in the pillar of cloud God came. అప్పుడు దేవుడు ఈ మాటలన్నీ చెప్తున్నాడు. That time God is saying these words. మీలో ప్రవక్త ఉంటే, If there's a prophet among you, దర్శనం ద్వారా కల ద్వారా మాట్లాడతాను. I will speak to him through a vision and a dream. అయితే నా దాసుడు నా సేవకుడైన మోషేతో, But with my servant Moses, ఆయనకి మరుగ్గా ఏం మాట్లాడను, I will not speak to him anything ఇన్ డార్క్ in dark sayings. అన్ని ప్రత్యక్షంగా చెప్తాను. I will tell him everything clearly. కారణం ఏంటంటే, The reason is ఆయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. because he is faithful in all my నా household. ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. He is faithful in all my household. ఇది దేవుడు చెప్పాడు. This God told. ఏ సందర్భంలో చెప్పాడండి? In what context did he say? మోషే పిలుపు విషయము, నా ఇల్లంతట్లో అనేక మంది పిలువబడి మీరు వస్తున్నారు, ఇతను నమ్మకమైన వాడు. Many people I have called and many people have come, but Moses is faithful in his calling. అందువలన మోషేతో నేను డీల్ చేసే విధానం వేరు. That's why how I deal with Moses is different. అవి తప్పు చేయవచ్చు. He can make a మీ mistake. దృష్టిలో తప్పుగానే కనబడవచ్చు, మీకు ఆధారం ఉండవచ్చు. In your sight it can be a mistake and you can have proof for it. అయితే అతను నాకు నమ్మకమైన వాడు. But he is faithful to me. అతను తప్పు చేస్తే నేను చూసుకుంటాను. And if he does a mistake, I will take care. ఇది సందర్భం అక్కడ. This is the context there. ఇవన్నీ చెప్పి 9వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, And after saying all this, in the 9th verse, what it is written, దేవుని యొక్క కోపం రగిలింది, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడని రాయబడి ఉంది. we see that the anger of the Lord burned against them and he departed. నమ్మకమైన వారు పక్షమున దేవుడు ఉన్నాడు. Those who are faithful, God will be there on behalf of them. ఒకవేళ వారు పొరపాటే చేసినా దేవుడు వారితో ఉంటాడు. If at all they commit any mistake, still God will be with them. దేవుడు వారి పక్షమున నిలబడతాడు. God will stand on behalf of them. వారిని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు. God will never leave them. మనుషులు నేరం మోపవచ్చు. And people can accuse. నువ్వు దేవుని చేత పిలువబడిన వ్యక్తి అయితే, If you are a person who are called by God, దేవుని పిలుపుని ఎరిగిన వ్యక్తి అయితే, if you know the calling of God, ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను దేనికైతే పిలిచాడో, as a believer for what God has called you, నువ్వు ఆ పిలుపులో నిలబడి ఉంటే, if you will stand in that calling, నమ్మకంగా ఉంటే, if you will be faithful in that calling, దేవుడు నీ పక్షమున ఉంటాడు. God will be with you. అన్ని పరిస్థితుల్లో నువ్వు జయం చూస్తావు. In every situation you will see victory. టైకికస్ గురించి పౌల్ గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నారంటే, And in the letter to the Ephesians chapter 6 and verse 21, what Paul is writing about Tychicus, నమ్మకమైన సేవకుడు. he says he is a faithful servant. కొలోసి 1:7లో పౌల్ గారు ఏమంటున్నారంటే, In the letter to Colossians chapter 1 and 7, ఎపఫ్రా గురించి నమ్మకమైన సేవకుడు, about Epaphras, Paul says that he is a faithful servant, లేక నమ్మకమైన దాసుడు. or he is a faithful servant. ఇటువంటి బిరుదు మనం పొందుకోవాలి.
This title we need to earn. నమ్మకమైన వారముగా మనం ఉండాలి. We should be faithful people. దేవుడు దేనికి పిలిచాడో దాంట్లో నమ్మకంగా కొనసాగాలి. For what God has called us, we have to be faithful. అప్పుడు ఎరికో గోడలైన జయములో దేవుడు నడిపిస్తాడు. Then even if it is Jericho walls, God will lead us into victory. మోషే తన పిలుపులో నమ్మకమైన వాడు. Moses was faithful in his calling. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో And in the book of Nehemiah chapter 7 and verse 2, హనాని అని ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. we see about a person called Hanani. అంత గోడలన్నీ కట్టి అన్ని పనులు అయిపోయిన తర్వాత After the walls were built and after every work was over, హనాని నమ్మకమైన వాడు గనుక ఆయనకి ఆ బాధ్యతని నెహెమ్యా ఇచ్చాడని చెప్పి రాయబడి ఉంది. and we see that Hanani, he was very faithful, and so Nehemiah gave him the responsibility. ఆ యెరూషలేం మీద నమ్మకంగా ఆ యెరూషలేంకి ఇన్ఛార్జ్ గా పెట్టాడు. He made him in charge of Jerusalem. కారణం ఏంటి? The reason is నమ్మకమైన వాడు. he was very faithful. ఆయన నమ్మకత్వం ఎక్కడ కనబడుతుంది? Where was his faithfulness seen? ఆయన ఎలాగ నెహెమ్యాని వెంబడించాడు అని కనబడుతుంది. And we can see it in how he followed Nehemiah. నెహెమ్యాకు దేవుడిచ్చిన భారం విషయము, And the burden that God gave Nehemiah, నెహెమ్యాకు దేవుడిచ్చిన పని విషయము, దర్శన విషయము, and the vision and the work that God gave Nehemiah, ఇదంతా కూడా హనాని ఫాలో అయ్యాడు. all this Hanani followed. ఇది ఎక్కడ మనం తెలుసుకుంటున్నామంటే Here, where can we see this? మొదటి అధ్యాయం 2వ వచనంలో ఆయన పేరు రాయబడి ఉంది. In the first chapter and verse 2 verse 2, his name is written. అక్కడ ఆయన ఆ వార్త తీసుకొచ్చాడు. He brought the news. యెరూషలేంలో ఎలాగ తన ప్రజలు ఎలాగ కష్టపడుతున్నారు అనే విషయం నెహెమ్యాకు తెలియపరిచాడు. And he brought the news to Nehemiah as to how the people in Jerusalem are suffering. నమ్మకంగా ఫాలో అయ్యాడు. And he very faithfully అంత followed వరకు him. ఫాలో అయ్యాడు. Till the end he followed him. మొదటి కొరింథీ 4:17 మనం ఏం చూస్తున్నామంటే In 1 Corinthians chapter 4 and 17, what do we see? తిమోతి is నమ్మకంగా పౌలుని వెంబడించాడు. Timothy was very faithful in following Paul. అందుకే నా కుమారుడు నమ్మకమైన దాసుడు అని చెప్తున్నాడు. That's why he says, my son and faithful servant. ఈనాడు నమ్మకంగా వెంబడిస్తున్నామా కాపరిని? Today, are we following the pastor very faithfully? కొంత నేర్చుకుంటే రెక్కలు వచ్చేస్తుంది. A little, if they learn, they will have wings. ఆ పాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటారు. They will learn everything from the pastor. రెక్కలు వచ్చాక ఎగిరి వెళ్ళిపోతారు. And then if they have wings, they will fly and go away. రెక్కలు వస్తే ఏం చేయాలా? When wings come, what we should do? బయటికి వెళ్ళాలి. We should go out. ఎగరాలి, రావాలి. We have to fly but come back. కానీ విడిచి వెళ్ళాలనేది లేదు. But not to leave and go. బ్రాంచ్ అవుట్ చేయాలి. We have to branch out. ఆ కాపరిని వెంబడిస్తా ఉండాలి. We have to follow the pastor. మొన్న ఒక ప్రసంగికులు చెప్తున్నారు. And the other day a preacher was saying, ఆయన వరల్డ్ లెవెల్లో ఒక గొప్ప ప్రసంగికుడు. he is a great preacher in the world level. వరల్డ్ లెవెల్లో గొప్ప ప్రసంగికుడు ఆయన, ఇవాంజలిస్ట్ ఆయన. He is an evangelist in the world level. ఆయన చెప్పారు, ఆదివారం నేను చర్చ్కి వెళ్తాను. He said, every Sunday I go to the church. అది నా సంఘం అన్నాడు. He said, it is my church. ఫస్ట్ నుండి ఆ సంఘం పేరు కూడా ఆయన చెప్పారు. He also told the name of the church. అక్కడ వెళ్ళి కాపరి ఏం చెప్తారో అది నేను వింటాను. And he said that I will go there, I will listen to what the నేను pastor says. ప్రపంచంలోనే పెద్ద సువార్తికుడుగా ఉండొచ్చు. I can be a great evangelist in the world. కానీ నా సంఘ కాపరికి నేను లోబడి నా సంఘానికి చేయవలసింది నేను చేస్తానన్నాడు. But I obey my pastor, and whatever I have to do to the church I will do. మా పాస్టర్ సంఘ కాపరిగా ఏమేమి విశ్వాసులు చేయమంటున్నారో వాటన్నిటిని నేను కూడా చేస్తానన్నాడు. When the pastor tells that so and so things has to be done to the believers, even I will be doing ఆ that. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం నేను కష్టపడతానన్నాడు. And I will also take effort for the edification of the church. గొప్ప సువార్తికుడు. He is a world known గొప్ప evangelist. సంస్థ ఉన్నది. And he has a great institute. వేలలు కాదండి, లక్షల మందికి వాక్యం చెప్తున్నాడు ఆయన. And he is preaching to lakhs of people. ఇదే బైబిల్లో చూస్తున్న పద్ధతి. And this is the discipline.
This is Method. the method that we see in the Bible. సంఘంని నేను కడతానన్నాడు. He said, I will build my church. సంస్థల్ని నేను కడతానని చెప్పలేదు. He never said, I will build institutions or organizations. సంఘంని He కడతానన్నాడు. said, I will build my church. సంఘం నుండి మనము దీవింపబడి వెంబడిస్తా కాపర్ని మనం అభివృద్ధి చెందాలి. We should be blessed in the church. We should grow in the church, and following the pastor, we should నాయకుల్ని following the leaders, we have to branch out. ఉదాహరణకి మన సంఘ కాపరి ఉన్నారు. For example, we have our church pastor, డాక్టర్ జి జేకబ్ గారు. we have Dr. G. Jacob, ఆయన దర్శనంతో షోల్డర్ చేయాలి మనం. and we have to shoulder with his vision. ఆయనకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ముందుకు సాగాలి. And the vision that God gave him, we have to continue in దాన్ని అలా ముందుకు తీసుకెళ్ళాలి. we have to take it forward. దాన్ని ఫాలో అవ్వాలి. We have to follow it. అంతేగాని వేరే వేరే ఉద్దేశాలు ఉండకూడదు. We should not have any other motives. హనాని ఇక్కడ ఒక మంచి ఫాలో చేసిన ఒక సహోదరుడుగా కనబడుతున్నాడు. And we see Hanani that he was a faithful brother who was following. యెరూషలేంకి ఇన్ఛార్జ్ అయ్యాడు. He became in charge of Jerusalem. వచ్చిన పోరాటం అన్నిట్లో ఆయన ఉన్నాడు. In all the warfare he was there. జయాన్ని చూశాడు. And he saw victory. నమ్మకంగా మనము మన పిలుపులో ఉండాలి. We have to be faithful in our calling. వెంబడించడంలో నమ్మకంగా ఉండాలి. We have to be faithful in following. బాధ్యతల్లో నమ్మకంగా ఉండాలి. We should also be faithful in our మన responsibilities. పనుల్లో మన నమ్మకంగా ఉండాలి. In our work we should be responsible. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో In the book of Daniel chapter 6 and verse 4, అక్కడ దానియేలు గురించి ఏం రాయబడి ఉందంటే, what is written about Daniel here? ఆయన పనులో ఆయన నమ్మకమైన వాడు గనుక ఏ తప్పు గాని నేరం గాని మోపలేకపోయారట. And we see because he was very faithful in his work, they couldn't find any ground of accusation against him. నెగ్లిజెన్స్ లేదు, కరప్షన్ లేదని రాయబడి ఉంది. What is written is he had no negligence and no corruption. ఈ రెండే మన భారతదేశంలో అన్ని వ్యవస్థల్లో ఉంటాయి. And this is there in all the fields in India. ఈ రెండు దానియేలుకి లేదట. But these two things was not found in Daniel. మన సాధారణంగా ఏమంటాం? Commonly what do we say? మన దేశం చెడిపోయింది. We say that our country is చాలా spoiled. కరప్టెడ్ గా ఉంది. Our country is so corrupted. అందరూ అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అంటాం. And we say all are like this or like that. కానీ దానియేలు నమ్మకంగా ఉన్నాడు. But Daniel was very faithful. తన దేవునికి నమ్మకంగా ఉన్నవారు, And those who are faithful to their God, వారు పనుల్లో నమ్మకంగా ఉంటారు. they will be faithful in their వారు work. బాధ్యతల్లో నమ్మకంగా They will ఉంటారు. be faithful in their అది responsibilities. దేవుడి ఇచ్చిందిగా భావిస్తారు. They will think that it is from God. మరి అటువంటి వారికి ఎందుకంటే జయం రాదు? Then why victory will not come to such సింహ people? బోన్లో వేసిన జయం వచ్చింది. And though he was put in the lion's den, victory came to ఎన్ని him. పోరాటాలు, మరణము, ప్రాణం పోయే అపాయం వచ్చినా జయం వచ్చింది. Even though he was in a dangerous situation where his life was in danger, victory came. మనం పనుల్లో మనం నమ్మకంగా ఉన్నామా? Are we faithful in our work? ఎందుకు మన అధికారులకు నమ్మకంగా ఉండాలి? Why we have to be faithful to our authorities? ఎందుకు మన పైన ఉన్న వారికి మన నమ్మకంగా ఉండాలి? Why we have to be faithful to our authorities? లీడర్స్, Or మనం నడిపించే వారికి. ఎందుకంటే దేవునికి మనం నమ్మకంగా ఉన్నాం. Because we are faithful to God. దేవునికి ఉన్న నమ్మకత్వంని ఈ రీతిలో కనబరుస్తున్నాం. And what faithfulness we have for God, we will show it in this way. అటువంటి వారికి జయంలో దేవుడు నడిపిస్తాడు. And for such people, God will lead them into మత్తయి victory. సువార్త 25వ అధ్యాయం 23వ వచనం. In the Gospel of Matthew, chapter 25 and verse 23, ఎవరైతే తమ వనరుల్లో వారు నమ్మకంగా ఉంటారో those who are very faithful in their resources, వారు జయం పొందుతారు. they will surely see వారు victory. హెచ్చింపబడతారు. They will be exalted. వారు దేవుని చేత దీవింపబడతారు. They will be blessed by God. ఈ తలాంతుల ఉపమానం విషయమై యేసు ప్రభు చెప్పిన మాట. In the parable of talents, this is the word of Jesus. బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. He said, well done, good and faithful servant. కాబట్టి ఆయనకి ఇంకా అనుగ్రహింపబడింది. And so he got some more. హెచ్చింపులోకి వెళ్ళాడు, అభివృద్ధిలోకి వెళ్ళాడు. And he went into growth. ఇది దేవుడిచ్చేది.
This is what God gives. నమ్మకంగా ఉంటే ముందుకు వెళ్తూ ఉంటాం, If we are faithful, God will take us forward. లేకపోతే వెనక్కి వెళ్తూ ఉంటాం. Otherwise, we will be going behind. దేవుడిచ్చిన సమయం విషయం, And the time that God has మనకు given, దేవుడిచ్చిన రిసోర్సెస్ వనరులు ఏంటి, what is the resources that God has given మనకు టైం us? ఇచ్చాడు. He has given us ఈ time. లాక్డౌన్ లో చాలా ఖాళీ సమయం ఇచ్చాడు. And so much of time in this lockdown He has ఎలా given. మనం ఉపయోగిస్తున్నాం, How are we using it? ధనం ఇచ్చాడు, He gave us money. ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాం, How are we using it? ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి బలం ఇచ్చాడు, దేనికి మనం ఉపయోగిస్తున్నాం, He gave us health and good strength. How are we using it? మనకి అన్ని వస్తువులు ఇచ్చాడు, దేనికి ఉపయోగిస్తున్నాం. God has given all comforts. How are we using it? దేవుడిచ్చిన వనరుల్ని ఎలాగ మనం ఉపయోగిస్తున్నాం. The resources that God has given, how are we using it? నమ్మకంగా ఉన్నామా? Are we faithful? సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? And what is the command to the church? ప్రకటన 2:10లో ఉన్నది. And it is in Revelation 2 and chapter 10. మరణం 2 and verse 10. మరణం వరకు నమ్మకంగా ఉండు, Be faithful until death. జీవ కిరీటంని నేను ఇస్తాను. I will give you the crown of life. స్మిర్నా సంఘంకి దేవుడు చెప్పినది. It is the word to the church of Smyrna. ఆజ్ఞగా చెప్పాడు. He gave it as a command. మనకు కూడా అదే ఆజ్ఞ. For us also the same మరణం command. వరకు నమ్మకంగా ఉంటే, If we will be faithful until death. దాంట్లో అర్థం ఏంటండి? What is the meaning in that? ఈ భూమి పైన బ్రతికే బ్రతుకంతా కూడా జయ జీవితమే జీవిస్తాం. And we will live a victorious life all through the days on this earth. అదే మరణం వరకు. That is until death. నమ్మకంగా ఉంటే If we are faithful, జయములోనే నడుస్తాం. we will వాక్ ఇన్ విక్టరీ. we will walk in victory. అభివృద్ధిలో నడుస్తాం. We will walk in growth. సామెతలు 28:20 ఏమంటుందంటే, 20లో ఏం రాయబడి ఉందంటే, In Proverbs 28 and 20 what is written? నమ్మకమైన వాడు ఆశీర్వాదాల్లో అభివృద్ధి చెందుతాడని. A faithful man will abound with blessings. అది సమృద్ధి అయిన ఆశీర్వాదములతో ఉంటాడని. He will be with abundant blessings. అదే దేవుని చిత్తం. That is the will of God. సో నమ్మకంగా సంఘం ఉంటే, If the church is faithful, స్థానిక సంఘస్థులు నమ్మకంగా ఉంటే, if the local church believers will be faithful, మరణం వరకు నమ్మకంగా ఉంటే, if they'll be faithful till the death, అంటే మరణం వరకు దేవుడు అభివృద్ధిలో ఆశీర్వాదములో జయములో నడిపిస్తాడు. then God will lead till the death in victory and in growth. ఆ తర్వాత మరణాన్ని జయించి జీవ కిరీటంని ఇస్తాడు. And after that, victory over death, and God will give the crown of life. ప్రతి విశ్వాసి మరణాన్ని జయిస్తాడు. Every believer will overcome death. అదే ఫైనల్ విక్టరీ. That is the final victory. అదే ద లాస్ట్ విక్టరీ. That is the last victory. మనకి ఆ తర్వాత ప్రతిఫలం జీవ కిరీటం. After that, the reward for us is the crown of life. అదే స్థానిక సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ. And that is the command for the local church. మనకు ఆప్షన్ ఇవ్వలేదు. God has not given us an ఆజ్ఞ option. ఇచ్చాడు. It is a command. కాబట్టి నమ్మకంగా మనం ఉంటే, That's why if we will be faithful, జయ జీవితంలో నడుస్తాం. we will walk in victory. అదే మనము నేర్చుకుంటున్నాం. That's what we are learning. దేవుడు తనకు తానే ఎరికో గోడల్ని కూల్చివేసి మీరు వెళ్ళండి అని చెప్పి ఉండొచ్చు. God could have just brought down the walls of Jericho and told them to go inside. ఎలాగ యోర్దాన్ని 2 పాయలు చేసి నడవమన్నాడో అలాగే, How he parted the Jordan and told them to go. అలాగే చేసి ఉండవచ్చు. He could have done that. కానీ దేవునికి నమ్మకమైన వారు కావాలి. But God wants faithful people. వారిని ఆ జయంకై వాడుకుంటాడు. And he will use them for the victory. ఈనాడు మీరు నేను అవైలబులా? Today you and me, are we available? దేవుడు మనల్ని వాడుకోవడానికి, For God to use us. యెహోషువని ఇశ్రాయేలు ప్రజల నాయకుల్ని దేనికి వాడుకున్నాడు? And యెహోషువని నాయకుల్ని దేనికి దేవుడు వాడుకున్నాడు? for what did God use Joshua and the leaders of Israel? ఇశ్రాయేలు ప్రజలందరినీ జయములో నడిపించడానికి వాడుకున్నాడు. He used them to lead the Israelites into victory. నీ కుటుంబాన్ని జయములో నడిపించడానికి నువ్వు అవైలబుల్ గా ఉంటే నిన్ను వాడుకుంటాడు. If you are available, God will use you to lead your family into victory.
victory. నీ జీవితం మాత్రం జయ జీవితం అవడం కాదు. It's not only that your life will be victorious. నీ వలన కొన్ని కుటుంబాలు జయాన్ని నేర్చుకుంటాయి. Through you, some families will learn victory. ఎలా సమస్యలను ఎదుర్కోవాలి, How to face problems, ఎలాగ నిలబడాలి, how to stand, ఎలా పోరాడాలి, how to fight, ఎలా జయించాలి, how to win. నిన్ను బట్టి ఇతరులు నేర్చుకుంటారు. And because of you, others will learn. నువ్వు అవైలబుల్ గా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. If you are available, God will use ఈ you. కరోనా వైరస్ లాక్డౌన్ లో అందరూ ఎదురు చూస్తున్న జయమే. In this coronavirus lockdown, all are expecting భారతీయులందరికి జయమే కావాలి. is victory. భారతీయులందరికి జయమే కావాలి. All the Indians want victory. అందరికి సమస్యలు ఉన్నాయి. And problems are there for all. ఈ కరోనా వలన అందరికి ఏదో ఒక రకమైన సమస్య ఉన్నది. Because of corona, all are affected in some way or the other. అందరికి జయమే కావాలి. All want victory. నువ్వు నేను అవైలబుల్ గా ఉంటే, If you and me are available, నమ్మకంగా ఉంటే, if we are faithful, దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. God will use you and me. అనేకులకు మనం జయం తీసుకొస్తాం. And we can bring victory to many. యెహోషువ లాగా అనేకులకు జయం Like తీసుకొస్తాం. Joshua, we will bring victory to many. దేవునికి నమ్మకమైన వారు కావాలి. God wants faithful ఆ people. నమ్మకమైన వారిని జయములో ఉపయోగిస్తాడు. God will use the faithful people for victory. అందరికి జయం తీసుకురావడానికి వారిని ఉపయోగించుకుంటాడు. God will use them to bring victory for many. అలాగే దేవుడు యుద్ధం చేయాలని కోరుతున్నాడు. And that this is how God expects us to fight. ఆ ప్రజలు ఉండాలి, People should be there. ఆయన ఉండాలి. He should be there. అదే ఫస్ట్ విక్టరీ వారికి. That was the first victory for them. మన జీవితంలో కూడా ఆ రీతిలో దేవుడు నడిపించును గాక. May God lead us also in that victory. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, O Holy Father, ఈ నమ్మకమైన వారిని మీరు జయంలో నడిపించే దేవుడై ఉన్నారని నేర్చుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. Lord, we thank you for helping us to learn that you will use trustworthy people for victory. వారిని వాక్కు మీద నమ్మిక ఉంచారు. Lord, they trusted in your promise. ఆ వాగ్దానం పట్టుకొని 6 దినాలు తిరిగారు. They held on to the promise and went around for 6 days. 7వ దినం 7 సార్లు తిరిగారు. 7th day 7 times they went around. ఆ విశ్వాసము ఓర్పు కలిగిన వారై నమ్మకంగా తిరిగారు. And with faith and patience, faithfully they went around. నీ మీద ఆధారపడి తిరిగారు. And they trusted in you and went మీరు ఆ around. నమ్మకత్వంని చూశారు. And you saw the trustworthiness. ఆ 7వ దినము ఆ సంపూర్ణతలోకి వచ్చినప్పుడు, And when on the 7th day when they came to the perfection, ఆ గోడలన్నీ కూల్చివేశారు. and you brought down the Jericho ఎంత గొప్ప walls. అద్భుతం అది. Lord, it is such a great miracle. సివిల్ ఇంజనీరింగ్ నీ ముందు తల వంచాలి. And civil engineering has to bow down before ఫిజిక్స్ you. నీ ముందు తల వంచాలి. Physics has to bow down before ఈ you. ప్రకృతి అంతా నీ ముందు తల వంచాలి. All this nature has to bow down before you. నమ్మకమైన వారు ఉంటే వారి ముందు తల వంచాలి. And if there are faithful people, it has to bow down నువ్వు before అట్టి them. రీతిలో నమ్మకమైన వారిని ఉపయోగిస్తావు. Lord, in that way you will use the faithful people. ఏదైనా నీ బిడ్డలు ఎదుట తల వంచాలి. Whatever it is before your children, they have to bow down. జయమే రావాలి నీ బిడ్డలకి. Victory has to come to your children. కారణం మీరున్నారు ఆ యుద్ధంలో. Because in that battle you are there. నమ్మకమైన మోషే పక్షమున మీరున్నారు. Lord, you were there on behalf of your faithful servant Moses. అందుకే తండ్రి జయంని చూడగలిగాడు. That's why he could see the దానియేలు victory. పక్షమున ఉన్నారు. You were with Daniel. జయంని చూడగలిగాడు. And he saw victory. ఇలాగ అనేక మంది జీవితాన్ని మేము చూడగలం. And Lord, we can see many more lives, Lord. నమ్మకమైన వారు అభివృద్ధిలోకి వచ్చారని. That we can see how faithful people have grown. అవును తండ్రి, నమ్మకమైన వారు ఆశీర్వాదముల్లో అబౌండ్ అవుతారని. And we saw that how faithful people will abound with blessings. హనాని ఇలాగ నమ్మకంగా వెంబడిస్తే హెచ్చింపులోకి వస్తారని. And if like Hanani, if we are faithful in following, then surely they will be exalted. దేవునికి నమ్మకస్తులై మమ్మల్ని చేయండి. Lord, make us faithful to you.
అవును తండ్రి, నీకు మేము నమ్మకస్తులై ఉండాలి. Yes, Lord, we have to be faithful to you. అప్పుడే మేము అన్ని విషయాల్లో నమ్మకత్వం నీ కనబరుస్తాం. And only then we can show faithfulness in everything. నీ మాట ఎడల నమ్మకత్వం లేకపోతే, Lord, if we are not faithful to your word, ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా 7వ దినం 7 సార్లు వరకు మేము ఉండలేము. we cannot be like the Israelites going around for the 7th day and 7 times. మధ్యలోనే ఆగిపోతాం. Lord, we will stop in between. నమ్మకమైన వ్యక్తుల కొరకు నువ్వు ఎదుగుతున్నావు. Lord, you are seeking for faithful people. ముఖ్యంగా ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో జయములో నడిపించడానికి నువ్వు వెతుకుచున్నావు, ఎదురు చూస్తున్నావు. Yes, Lord, now even more in this situation, you are seeking for faithful people to lead in victory. ఇదిగో నీ దృష్టిలో విశ్వాసులైన మేము, ఈ వాక్యం వింటున్న మేము, నేను ఉన్నాను ప్రభువా, నేను వెంబడిస్తానని చెప్పి అంత స్థితిలో మేము ఉండాలి. Lord, help us, Lord, to say that, Lord, I am available to you, and help us to commit ourselves. నీ మాటను పట్టుకొని నేను నిలబడతాను ప్రభువా అని చెప్పే వ్యక్తులుగా మేము ఉండాలి. Lord, make us as people who will take your word and stand in your presence. మరణం వరకు నమ్మకంగా ఉండే వారంగా మమ్మల్ని చేయండి. And help us to be faithful till the death. జీవ కిరీటం పొందుకుంటున్న వ్యక్తులై మమ్మల్ని చేయండి. And Lord, help us to receive the crown of life. ఈ స్టడీలో నడిపించినందుకు వందనాలు. Lord, thank you for leading us in this study. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి జయములో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం.